ఈరోజు మనం చెప్పుకునే కథ చేతనైన సాయం. ఓ అడవిలోని చెట్టుమీద సుగంధమనే కోతిపిల్లలతో కలిసి నివసించేది. దానికి దానగుణం ఎక్కువ. అదే చెట్టుమీద ఉండే ఓ ముసలి కోతికి రోజు ఆహారం తీసుకొచ్చి ఇచ్చేది. కష్టకాలంలో ఇతర జీవుల ఆకలి కూడా తీర్చేది. అదంతా గమనించిన దాని పిల్లలు, అమ్మా, ప్రతిరోజూ నువ్వు తెచ్చే ఆహారంలో కొంత ముసలి కోతికి ఇస్తావు కదా, అది మనకు బంధువా అని అడిగాయి. లేదమ్మా, ఈ వయసులో అది ఆహారం వెతుక్కోలేదు. అందుకే మనకోసం తెచ్చిన దాంట్లో కొంత ఇస్తున్నా అని తల్లి బదులిచ్చింది. మరుసటి రోజు సుగంధం కొన్ని జామకాయలు తెచ్చి పిల్లలకు ఇచ్చింది. బాగా రుచిగా ఉండటంతో, అమ్మా, ఇవి చాలా బాగున్నాయి, అన్నీ మేమే తినేస్తాం, ఎవరికీ ఇవ్వకు అన్నాయవి. తల్లి వాటిని కోప్పడి ముసలి కోతికి 2 కాయలు ఇచ్చింది. దాంతో అలిగాయా పిల్లకోతులు. ఒకరోజు సుగంధానికి జ్వరం వచ్చింది. ఆహారం కోసం వెళ్లే ఓపిక కూడా లేదు. ఆ విషయం తెలుసుకుని ముసలి కోతితోపాటు దాని సాయం పొందిన జీవులన్నీ పసురుమందు తెచ్చి సుగంధానికి తాగించాయి. ఆహారం తీసుకొస్తూ ఆరోగ్యం కుదుటపడే వరకు తోడుగా ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే అది కోలుకుంది. అదంతా చూసిన పిల్లకోతులు, అమ్మా, సాయం చేసే నీ గుణమే కష్టకాలంలో మనల్ని ఆదుకుంది. మనం ఎవరికైనా మేలు చేస్తే అది తిరిగి ఏదో ఒక రూపంలో అండగా నిలుస్తుందని అర్థమైంది అన్నాయి. ఆపై అవి కూడా సేవాగుణంతో జీవించసాగాయి.